శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. హిస్టరీ ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి మెడికల్ కాలేజీ 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అధ్యక్ష, 46లో గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యక్ష, 58లో రంగరాయ మెడికల్ కాలేజ్ అధ్యక్ష, 60లో వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అధ్యక్ష. ఆ విధంగా ప్రారంభ దశలో దాదాపు 250 మెడికల్ సీట్లతోటి ఈ కాలేజీలన్నీ ప్రారంభమయ్యాయి అధ్యక్ష. రాష్ట్రం విడిపోయినాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం కూడా 12 మాత్రం అధ్యక్ష. 12 మాత్రం అధ్యక్ష. ఈ 12 మెడికల్ కాలేజీలో ఉన్న అరకొర సీట్లు విద్యను అభ్యసించే వైద్య విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులకి సరిపోక దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థులు సంవత్సరానికి 600, 700 మంది బయట ప్రాంతాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి మనకు ఉండేది అధ్యక్ష. ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలి అధ్యక్ష. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య ఏ విధంగా ఉందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసినటువంటి నామ్స్ కన్నా కూడా అంటే 1000 మందికి 1 ఉండాలి అధ్యక్ష. అది 2014కి ముందు 1000 మందికి 0.18గా ఉండేది అధ్యక్ష. ఇది మనం గుర్తించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆలోచించాలి అధ్యక్ష. ఇది అంతేకాదు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. 2014కి ముందు రాష్ట్రంలో వైద్యుల సంఖ్య, ప్రభుత్వంలో వైద్యుల సంఖ్య 44,014 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కాలంలో ఆ సంఖ్యని రెట్టింపు చేస్తూ 88,028 మంది ఉండేలాగా రెట్టింపు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యం పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధని సభ ముందు ఉంచుతున్నాను. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది నేను అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్య అందాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలనా వికేంద్రీకరణతో అప్పటిదాకా 13 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లుగా ఉన్నటువంటి ఆలోచనని పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 పార్లమెంట్ జిల్లాలని 26 జిల్లాలుగా వికేంద్రీకరణ చేసి ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ సాయంతో తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 5 ప్రారంభోత్సవం చేశారు. క్లాసులు జరుగుతున్నాయి, హాస్పిటల్ రన్ అవుతున్నాయి. దానితో పాటు పాడేరు మెడికల్ కాలేజీలో కూడా ఇవాళ క్లాసెస్ బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి అధ్యక్ష. సంపూర్ణంగా పూర్తయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ, దానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు